హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం పాలిటీ సిరీస్లో భాగంగా ఎయిత్ క్లాస్లో ఫోర్త్ చాప్టర్ చట్టాలని అర్థం చేసుకుందాం. అండర్స్టాండింగ్ ది లాస్ అనే చాప్టర్ మనం ఈరోజైతే చూడబోతున్నాం. ఇది మనకి ఎయిత్ క్లాస్లో ఫోర్త్ చాప్టర్లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి పెద్ద ఎక్కువ కాన్సెప్ట్స్ లేకపోయినా కానీ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ని మనం చూసుకుంటూ ఈ చాప్టర్ని కంప్లీట్ చేద్దాం. అయితే చూడండి, మనకి ఈ చాప్టర్ మనకి పేజీ నెంబర్ 99లో స్టార్ట్ అవుతుంది. అందులో మనకి ఒక ముఖ్యమైన లైన్ చూడండి. మన భారతదేశంలో చట్టాలను రూపొందించే బాధ్యత ఎవరికి ఉందన్నాడు. చట్టాలను రూపొందించే బాధ్యత ఎవరికి? ఆల్రెడీ మనం పార్లమెంట్ గురించి నేర్చుకున్నాం, జ్యుడిషియరీ గురించి నేర్చుకున్నాం, ఎగ్జిక్యూటివ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పటికీ చాలాసార్లు కూడా చెప్పాను. చట్టాలను రూపొందించే బాధ్యత ఎవరిది? చట్టాలను రూపొందించే బాధ్యత ఎవరిది? పార్లమెంటుదా, లేకపోతే కార్యనిర్వాహక వర్గానిదా, లేకపోతే న్యాయ వ్యవస్థదా? పార్లమెంటరీదా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ బాడీదా, జ్యుడిషియరీదా? చట్టాలను రూపొందించే బాధ్యత పార్లమెంటుది. సో పార్లమెంట్ ఈ చట్టాలని రూపొందిస్తుంది. ఇందులో అన్ని రాజ్యాంగానికి అనుకూలంగా ఉండాలి. ఒకవేళ ఇందులో పార్లమెంట్ చేసిన చట్టాలు రాజ్యాంగానికి అనుకూలంగా లేకపోతే కోర్టులు అనేవి వాటిల్ని పంపించేస్తాయి, రద్దు చేస్తాయి అన్నమాట. అయితే ఈ చట్టాలను అమలు చేసే బాధ్యత ఎవరిది? కార్యనిర్వాహక వర్గానిది. దాన్ని ఇంగ్లీష్లో మనం ఎగ్జిక్యూటివ్ బాడీ అని అంటాము. అయితే మనకి రాజ్యాంగం అనుసరించే పార్లమెంటు చట్టాలను తయారు చేయాలి. రాజ్యాంగ పరిషత్ ఏమని నిర్ణయించుకుందనమాట? రాజ్యాంగం తయారు చేసేటప్పుడు ఈ చట్టాలు అనేవి ప్రజలకు అనుకూలంగా ఉండాలి. అలాగే ప్రజల యొక్క సంస్కృతి మరియు వాళ్ళు వివిధ వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటాయి కదా, అన్ని వర్గాలకి మంచి ప్రయోజనాలను చేకూర్చే విధంగా ఉండాలని రాజ్యాంగంలో ఇటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు అనేవి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసిందనమాట. అటువంటి ముఖ్యమైన విషయాలలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సమన్యాయ పాలన. సమన్యాయ పాలన అనే కాన్సెప్ట్ని మన రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగంలో ఉంచిందనమాట. అసలు ఈ సమన్యాయ పాలన అంటే ఏంటిది? సమన్యాయ పాలన, రూల్ ఆఫ్ లా అంటే ఏంటిది? సమన్యాయ పాలన అంటే ఏంటిదంటే చట్టం ముందు అందరూ సమానమే. రూల్ ఆఫ్ లా అంటే మనకి మీనింగ్ ఏంటిదంటే చట్టం ముందు అందరూ సమానమే. చట్టం ముందు అందరూ, ఇదంతా కొంచెం కాగ్నిటివ్గా ఉంటాయి. అంటే మన పాలిటీ అనేది కాగ్నిటివ్ లెసన్స్ లాగా ఉంటాయి, అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉంటాయి. అర్థం చేసుకుంటే మాత్రం వీటి అంత ఈజీ ఇంకేం ఉన్నాం అనమాట. చట్టం ముందు అందరూ సమానులే, ఇది మనకి 7th క్లాస్లో వస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే అనే భావన ఎన్నోవ ఆర్టికల్కి సంబంధించింది అని. ఎన్నోవ ఆర్టికల్ ఇది? మన కాన్స్టిట్యూషన్లో 14వ ఆర్టికల్ అనమాట. ఇది మనకి 7th క్లాస్లో ఉంటుంది, 14వ ఆర్టికల్. చట్టం ముందు అందరూ సమానులే అనే కాన్సెప్ట్ ఆధారంగా చేసుకొని మనకి సమన్యాయ పాలన అనే రూల్ ఆఫ్ లా అనే భావన మనకి రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగంలో ఏర్పాటు చేసిందనమాట. సమన్యాయ పాలన అంటే ఏంటిది? దేశంలోని పౌరులందరికీ అన్ని చట్టాలు, అసలు ఈ సమన్యాయ పాలన అంటే అన్ని చట్టాలు, దేశంలో ఉన్న అన్ని చట్టాలు అందరికీ సమానంగా అమలు చేయటం. అన్ని చట్టాలు అందరికీ సమానంగా అమలు చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, సామాన్య పౌరునికి దేశ అధ్యక్షుడు. ఆ దేశ అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి. ఈ దేశ అధ్యక్షుడికి కూడా మన దేశంలో ఉన్న అన్ని చట్టాలు ఒకేలాగా అమలు చేయబడడాన్నే సమన్యాయ పాలన అంటారు. రూల్ ఆఫ్ లా, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా, నో వన్ కెనాట్ బి ఎగ్జంప్షన్ బిఫోర్ ది లా. అంటే చట్టం ముందు అందరూ సమానమే, చట్టం వల్ల సమాన రక్షణ అనేది మనకి రాజ్యాంగ పరిషత్తు ఆర్టికల్ 14 ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచింది. ఈ సమన్యాయ పాలన అంటే ఏంటంటే దేశంలో ఉన్న అతి సామాన్య పౌరుని నుంచి దేశ అధ్యక్షుడు అంటే మొదటి పౌరుని వరకు
చిట్ట చివరి ఉన్న పౌరుడి నుంచి మొదటి పౌరుడైన దేశాధ్యక్షునికి కూడా చట్టం ముందు అందరూ సమానమే, అంతిమంగా ఉండేది రాజ్యాంగమే. రాజ్యాంగాన్ని అనుసరించే దేశాధ్యక్షుడు కానీ ప్రధానమంత్రి కానీ నియమించబడతారు. అయితే ఈ కాన్సెప్ట్లో దేశాధ్యక్షునికి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మన దేశ ప్రథమ పౌరుడు కాబట్టి ఆయన దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు అతని మీద ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టకూడదు. ఇది మనకు టెక్స్ట్ బుక్లో లేదు, కానీ ఒకసారి తెలుసుకుంటే మంచిది. క్రిమినల్ కేసులు పెట్టకూడదు. ఎవరు రాష్ట్రపతి మీద ఎటువంటి క్రిమినల్ కేసులు పెట్టకూడదు. మరి సివిల్ కేసులు పెట్టచ్చా? సివిల్ కేసులు పెట్టచ్చు. ఎప్పుడు పెట్టచ్చు? 14 రోజుల ముందు రాష్ట్రపతికి నోటీసులు ఇవ్వాలి. సివిల్ కేసు మీ మీద పెట్టబోతున్నామని 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. మరి సివిల్ కేసులు అంటే ఏంటి? సివిల్ కేసులు అంటే ఆస్తి వివాదాలు కానీ, లేకపోతే కుటుంబ సమస్యలు కానీ, లేకపోతే మీకు ఆల్రెడీ ఫిఫ్త్ లెసన్లో చెప్పా. సివిల్ కేసులు అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక ఒప్పందం ఉల్లంఘించబడితే అటువంటి కేసులన్నీ కూడా సివిల్ కేసుల కిందకి వస్తాయి అన్నమాట. అటువంటి సివిల్ కేసులు మాత్రం దేశాధ్యక్షుడి మీద పెట్టవచ్చు. ఇది మనకి పాలిటీలో 9th 10thలో డెప్త్కి వెళ్ళే కొద్ది మనకి వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ మనకి 2 ముఖ్యమైన పాయింట్స్ వచ్చినాయి. చట్టాలను రూపొందించేది పార్లమెంటు. ఇటువంటి బిట్స్ ఏమో టెట్లో అడుగుతాడు. ఇటువంటి కొంచెం డెప్త్గా ఉన్న బిట్లు ఏమో మనకి డిఎస్సీలో అడుగుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ మీకు చట్టాలను రూపొందించేది పార్లమెంటు. అయితే సమన్యాయ పాలన అంటే ఏంటంటే చట్టం ముందు అందరూ సమానే, ఆర్టికల్ 14. ఇది మనకి 7th క్లాస్లో ఆర్టికల్ 14 గురించి ఇచ్చాడు. సమన్యాయ పాలన అంటే అన్ని చట్టాలు సామాన్య పౌరుడి నుంచి దేశాధ్యక్షుని వరకు అందరికీ సమానంగా అమలు చేయబడడాన్ని మనం రూల్ ఆఫ్ లా లేదా సమన్యాయ పాలన అని అంటాము. ఇది సమన్యాయ పాలన గురించి మనకి పేజీ నెంబర్ 101 ఉన్న కాన్సెప్ట్ అనమాట. అయితే ప్రాచీన కాలంలో ఏం జరిగేది? ప్రాచీన కాలంలో మనకి సమన్యాయ పాలన అనేది ఉండేది కాదు. అక్కడ ఏం జరిగేదంటే కులాల వారీగా వారికి శిక్షలు విధించబడేవి. అగ్రవర్ణాల వారికి తక్కువ శిక్ష, నిమ్న కులాల వారికి, బడుగు బలహీన వర్గాల వారికి, అంటే నిమ్న కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్ళకి వాళ్ళ యొక్క కులాల ఆధారంగా వాళ్ళకి ఎక్కువ శిక్షలు విధించబడాయి అన్నమాట. ఎప్పుడు అది సమన్యాయ పాలన లేనప్పుడు అంటే మన రాజ్యాంగం ఇంకా రచించబడినప్పుడు, అంటే బ్రిటిష్ వారి కాలంలో, అంతకుముందు రాజుల కాలంలో అటువంటి శిక్షలు అనేవి సమన్యాయ పాలనకు వ్యతిరేకంగా విధించబడ్డాయి అన్నమాట. అది సమన్యాయ పాలన గురించి మనకి ఈ చాప్టర్లో ఉన్న కాన్సెప్టు. ఇక్కడ మనకి జలియన్ వాలా బాగ్ గురించి మనకి ఒక చిన్న కాన్సెప్ట్ అయితే ఇవ్వటం జరిగింది. ఇక్కడ చూడండి, అంటే ఇది రౌలత్ చట్టం ఆధారంగా వచ్చిందా? రౌలత్ చట్టం తర్వాతే కదా మనకి జలియన్ వాలా బాగ్ సంఘటన జరిగింది. సో ఈ రౌలత్ చట్టము జలియన్ వాలా బాగ్ కాన్సెప్ట్ ఇచ్చాడు. అది కూడా మనం ఒకసారి చూద్దాం. రౌలత్ చట్టం ఆల్రెడీ మనకి ఇది చిన్నప్పటి నుంచి మనం వింటానే ఉన్నాం. ఈ రౌలత్ చట్టం గురించి, జలియన్ వాలా బాగ్ గురించి నేను 10th క్లాస్ చదివేటప్పుడు హిందీలో వచ్చేది అనుకుంటా. ఈ రౌలత్ చట్టం గురించి మనకి సయ్యద్ కిచ్లు అని పేర్లు మనకి హిందీలో వచ్చాయి. సో ఈ రౌలత్ చట్టం గురించి చూడండి. అసలు ఈ రౌలత్ చట్టం అంటే ఏంటిది? ముందు రౌలత్ చట్టం అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు బ్రిటిష్ వారికి రౌలత్ చట్టాన్ని తెచ్చారు. రౌలత్ చట్టం అంటే మనకి 1919లో తెచ్చారు. అయితే విచారణ లేకుండా ప్రజలను జైల్లో పెట్టే హక్కు బ్రిటిష్ వారికి ఇవ్వబడింది. గుర్తుపెట్టుకోవాలి, ఇది విచారణ లేకుండా ఏ పౌరుడినైనా అంటే భారతీయుల్ని విచారణ లేకుండా ఎక్కడ చేయవచ్చు? జైలులో పెట్టే హక్కు. విచారణ లేకుండా ప్రజలను జైలులో పెట్టే హక్కు ఎవరికి ఇవ్వబడింది? బ్రిటిష్ వారికి. ఏ చట్టం ఆధారంగా ఇవ్వబడింది? రౌలత్ చట్టం ఆధారంగా ఇవ్వబడింది. అయితే అప్పుడు ఏం చేశారు? మహాత్మా గాంధీ మరియు చాలామంది నాన్ కోఆపరేటివ్ మూమెంట్ దీని తర్వాత వచ్చింది 1921లో సహాయ నిరాకరణోద్యమం చేశారు. అయితే ఈ చట్టానికి మనకి ఇక్కడ 1919లో రౌలత్ చట్టం వచ్చింది. అయితే ఇదే సంవత్సరంలో 1910 మార్చి 10న ఏం చేశారు? ఈ రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా చట్టం అమల్లోకి మనకి 1910 మార్చి 10న మనకి ఈ చట్టం అమల్లోకి రావటం జరిగింది. అయితే ఈ చట్టం 1919లో వచ్చింది కదా. అప్పుడు ఈ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. పంజాబ్లో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి అన్నమాట.
నిరసనలు జరిగితే అప్పుడు ఏం జరిగింది మనకి ఏప్రిల్ 10 మార్చి 10న వచ్చింది కదా. ఏప్రిల్ 10న ఏం జరిగింది, డాక్టర్ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు. డాక్టర్ సత్యపాల్ పేర్లు, ఈ కాన్సెప్ట్ మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఈ కింది మనలో రౌలత్ చట్టానికి సంబంధించని అంశం ఏంటిది అని మళ్ళీ డిఎస్సిలో లేకపోతే టెట్లో అడగచ్చు. ఒకవేళ టెట్లో ఇటువంటి బిట్స్ అడుగుతాడు, డిఎస్సిలో అయితే ఈ కింది మనలో రౌలత్ చట్టానికి సంబంధించని అంశం ఏంటిది అని మనల్ని అడగవచ్చు. మనం టెక్స్ట్ బుక్ని దగ్గర పెట్టుకుని చాలా జాగ్రత్తగా టెక్స్ట్ బుక్లో పాయింట్ మిస్ అవ్వకుండా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒకసారి కాన్సెప్ట్ అయిన తర్వాత మీరు కూడా ఒకసారి టెక్స్ట్ బుక్ 1-2 సార్లు చదివితే, అండర్లైన్ చేసుకుంటూ చదివితే మీకు ఈజీగా ఈ చాప్టర్ అనేది చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. సరే చూద్దాం. ఏప్రిల్ 10న సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు. పేర్లు కొత్తగా ఉంటే 1-2 సార్లు చదవాలన్నమాట. అవి మనకి రెగ్యులర్గా టచ్లోకి వచ్చేంతవరకు మనం వాటితో టచ్లో ఉండాలి. అవి మనకి టచ్లోకి వచ్చేంతవరకు మనం అటువంటి పేర్లతో టచ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఎంపైర్స్. ఢిల్లీ సుల్తాన్స్లో అయితే మనకి అసలు ఇంతకుముందు ఆ చాప్టర్ చదివిన వాళ్ళకి ఆ పేర్లన్నీ కొత్తయే కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుతూ ఉండాలి. డాక్టర్ సత్యపాల్ మరియు సైఫుద్దీన్ కిచ్లు అనే 2 నాయకుల్ని అరెస్ట్ చేస్తారనమాట. ఇటు పంజాబ్లో అరెస్ట్ చేయటం వల్ల ఏం జరిగింది, ఏప్రిల్ 10 కదా. నెక్స్ట్ ఏప్రిల్ 13 ఏం చేస్తారు, వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారని అమృత్సర్, ఎక్కడ అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో. అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో ఏంటంటే ప్రజలందరూ కలిసి ఒక మీటింగ్ పెడతారు. అయితే మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, జనరల్ డయ్యర్ పేరు గుర్తుపెట్టుకోండి, పేర్లు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అమృత్సర్ జలియన్వాలా బాగ్లో జరిగింది. జలియన్వాలా బాగ్ దొరాఖాండా అని మనం వింటానే ఉంటాం. జనరల్ డయ్యర్ ఏం చేస్తాడు, జలియన్వాలా బాగ్కి వచ్చేస్తాడు. అది ఇటువంటి ఒక గ్రౌండ్ అనమాట. దానికి ఒకటే ఎంట్రీ, ఒకటే ఎగ్జిట్. అయితే జనరల్ డయ్యర్ లోపలికి వచ్చేసాడు. వీళ్ళంతా ఇక్కడ మీటింగ్ జరుగుతుంది. ఒకసారి హెచ్చరించాడు, రెండోసారి హెచ్చరించాడు, గేటు మూసేశాడు. వీళ్ళందరి మీద కాల్పులు జరిపించేశారు. ఈ పక్కన ఒక చిన్న బావి ఉంటుంది. చాలామంది ఆ బావిలో దూకి చనిపోతారనమాట. ఇంకెటు పరిగెత్తడానికి ఉండదు, చుట్టుపక్కల గోడ. ఈయన బుల్లెట్లు వర్షం కురిపించేస్తాడు, అది వాళ్ళందరూ చనిపోతారు. ఇదిగోండి మనకి ఇక్కడ దాని యొక్క ఒక చిత్రపటం ఇచ్చాడు. బాగుంటుంది. ఈ బావు కాన్సెప్ట్ ఇందులో ఇవ్వలేదు కానీ నేను వేరే బుక్లో చదివాను అనమాట. బావులో దూకి కూడా చాలామంది తమ ప్రాణాలని కోల్పోతారు. ఈ జనరల్ డయ్యర్ అనమాట. ఈ వ్యక్తి పేరు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఈ జనరల్ డయ్యర్కి మామూలుగా ఈ బుక్లో ఇవ్వలేదు కానీ జనరల్ డయ్యర్ని కూడా విచారానికి పిలుస్తాడు. కానీ ఇతనికి ఎటువంటి ఉరి శిక్షలు వేరు. కానీ భారతీయులు మాత్రం ఇటువంటి చిన్న తప్పు చేసిన ఉరి శిక్షలు వేస్తారు. ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పాను అంటే బ్రిటిష్ వారికి మనకి అప్పుడు చట్టాలు సమానంగా అమలు చేయబడలేదు. సమన్యాయ పాలన అనే కాన్సెప్ట్ ఈ విషయంలో బ్రిటిష్ వారికి మనకి సమానంగా చట్టాలు అమలు చేయబడలేదు అని మీకు వివరించడం కోసం ఈ రౌలత్ చట్టం గురించి మనకి టెక్స్ట్ బుక్లో వివరించటం జరిగింది. అంటే సమన్యాయ పాలన అనేది బ్రిటిష్ వాళ్ళలో ఉంది కానీ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న మనకి బ్రిటిష్ వారికి సమానంగా లేదు అని మనకి ఈ చట్టం ద్వారా మనకి తెలుస్తుంది. తర్వాత రౌలత్ చట్టం ఈ కాన్సెప్ట్ ఇక్కడ వరకు ఇవ్వటం జరిగింది. ఇది సమన్యాయ పాలనకి సంబంధించిన అంశం. అలానే సమన్యాయ పాలనకి ఇంకొంచెం ముందుగా ఇంకొక కాన్సెప్ట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, దేశద్రోహ చట్టం. అది కూడా మనం ఒకసారి చూద్దాం. 4వ కాన్సెప్ట్ కింద ఇక్కడ. అయితే బ్రిటిష్ వారి పాలన మనకి దేశద్రోహ చట్టం ఎప్పుడు వచ్చిందంటారు అంటే దేశద్రోహ చట్టం ఎన్ని ఇంపార్టెంటే, నేను బోర్డు మీద రాసే ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. మీరు ఇవన్నీ టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకోవాలి. అసలు ఈ దేశద్రోహ చట్టం అంటే ఏంటిది, బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రతిఘటించిన లేదా విమర్శించిన, ఆ పాయింట్లు ఇంపార్టెంట్. దేశద్రోహం అంటే ప్రతిఘటించిన అంటే ఎదిరించటం, ప్రతిఘటించిన లేదా బ్రిటిష్ వారిని ప్రతిఘటించిన లేదా ఎదిరించిన బ్రిటిష్ వాళ్ళు ఏ చట్టం కింద అరెస్ట్ చేసేవాళ్ళంటే దేశద్రోహ చట్టం. కానీ రౌలత్ చట్టం చూడండి, దీనికి దానికి తేడా, విచారణ లేకుండా జైల్లో పెట్టే హక్కు.
దేశద్రోహం కింద కేసులు ఎక్కడ పెడతారు? బ్రిటిష్ వాళ్ళని బెదిరించిన, లేకపోతే వాళ్ళని విమర్శించిన, కేవలం విమర్శే. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా చట్టం తెచ్చారనుకో, దాన్ని నువ్వు పాటించాల్సింది తప్పితే ఏంది ఎట్టుంది, మాకేంది రూల్ ఆఫ్ లా లేదు అని నువ్వు అన్నావా, నీ మీద దేశద్రోహ చట్టం పెడతారు. ఎంత అన్యాయమో కదా. కేవలం విమర్శించడానికో లేదు. ఇప్పుడు మనకి 1170 వచ్చింది, పోస్టులు అన్నీ పోతున్నాయి. మన కొత్త డిఎస్సీలు రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. దేనివల్ల? 1170 వల్ల. సో ఈ జీవోని నేను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నా. అది రాజ్యాంగానికి అనుకూలంగా ఉండవచ్చు, కేంద్రం చేసిన చట్టాలకు అనుకూలంగా 117 ఉండవచ్చు, కానీ నేను దాన్ని విమర్శిస్తున్నా. ఆ విమర్శించే హక్కు నాకు ఎవరు ఇచ్చారంటే రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం మనకి విమర్శించే హక్కును కూడా ఇచ్చింది. మనకిది మన యొక్క స్వేచ్ఛా హక్కు. ఆర్టికల్ 19లో మనకి విమర్శించే హక్కు కూడా ఉంది. కానీ ఆ విమర్శలు ఎలా ఉండవచ్చు? ఆ విమర్శలు మన దేశ సార్వభౌమత్వానికి భంగం కలగకూడదు, అలాగే మన రాజ్యాంగాన్ని కించపరచకూడదు. అటువంటి కించపరిచే విమర్శలు చేయకూడదు. కానీ నేను సమంజసమైన విమర్శనే చేశాను. ఈ విమర్శల గురించి కూడా మనకి ఈ చాప్టర్లో కాన్సెప్ట్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు విమర్శించవచ్చు, కానీ దేశద్రోహ చట్టం ఉన్నప్పుడు నువ్వు విమర్శించినా కానీ మళ్ళీ తీసుకెళ్ళి జైల్లో పెట్టవాలి. ఇదే బ్రిటిష్ వాళ్ళు ఈ 117 తెచ్చి స్కూళ్ళలో టీచర్ పోస్టులని కుదించేసినప్పుడు నేను అప్పుడు విమర్శిస్తే నన్ను దేశద్రోహ కింద జైల్లో పెట్టే అవకాశాలు ఉండేవి. ఎప్పుడు? 1870లో. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. అటువంటి పరిస్థితులు లేకపోవడానికి కారణం మనకి రాజ్యాంగం అనేది ఇటువంటి హక్కులను కల్పించింది. అంటే మనం ఇప్పుడు ఎంత స్వేచ్ఛను అనుభవిస్తున్నామో, మనకి ఇటువంటి చాప్టర్స్ని చదివినప్పుడు, పాలిటీని చదివినప్పుడు, మన యొక్క భారత స్వాతంత్రం హిస్టరీని చదివినప్పుడు మనకి ఇటువంటివి అనేవి తెలుస్తూ ఉంటాయి. అంటే మనం ఇప్పుడు ఎంత స్వేచ్ఛావాయువుని పిలుస్తున్నామో మనకి ఇటువంటివి చదివినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు అదొక రకమైన ఫీలింగ్ అనమాట అది. సో మనకి ఇంకొక నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ మనకి, న్యాయ భావన. న్యాయ భావన ఈ చాప్టర్లో మనకున్న మెయిన్ కాన్సెప్ట్స్ అనమాట ఇది. న్యాయ భావన అంటే ఏంటిది? చట్టాలను రూపొందించేటప్పుడే ఇవి రూపొందించే సమయంలోనే ఇవి న్యాయబద్ధమైనవా కావా, చట్టాలను తయారు చేసేటప్పుడే, చట్టాలను తయారు చేసేటప్పుడు ఇవి న్యాయబద్ధమైనవా అవునా కాదా అని చూడటమే మనకి న్యాయ భావన అని అంటామన్నమాట. అయితే న్యాయబద్ధమైనవా కావా అంటే ఈ చట్టాలను తయారు చేసేటప్పుడు మనకి అంటే అందరూ ప్రజలకి న్యాయం చేకూరుతుందా, లేకపోతే కొన్ని వర్గాల వారు ఈ చట్టాల వలన నష్టానికి గురవుతున్నారా అనే భావనలు ముందే ఆలోచించి పార్లమెంట్ అనేది చట్టాలను తయారు చేస్తూ ఉంటుంది. అటువంటి చేసిన చట్టాలు ఒకవేళ రాజ్యాంగానికి అనుకూలంగా లేకపోతే ఆ చట్టాలను రద్దు చేసే హక్కు మనకి కోర్టులకైతే ఇవ్వటం జరుగుతుంది. సో మనకి న్యాయభావన అంటే ఏంటిది? చట్టాలు తయారు చేసేటప్పుడు న్యాయబద్ధంగా ఉన్నాయా లేదా అని చూసి చట్టాలు తయారు చేయడాన్ని మనం ఇక్కడ న్యాయభావన అంటున్నాము. సో నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మనకి హిందూ వారసత్వ చట్టం. హిందూ వారసత్వ చట్టం ఏ సంవత్సరంలో వచ్చిందంటే 2005లో హిందూ వారసత్వ చట్టం వచ్చింది. దీని ప్రకారం చూడండి, కుమారులు కుమార్తెలు వారి తల్లుల కుటుంబ ఆస్తిలో సమాన వాటా. హిందూ వారసత్వ చట్టం 2005 ప్రకారం కుటుంబంలో కూతురున్నా కానీ ఒక కొడుకున్నా కానీ ఇద్దరికి ఆస్తిలో సమాన వాటా. ఆస్తిలో సమాన వాటా ఏ చట్టం? హిందూ వారసత్వ చట్టం 2005 అన్నమాట. సో మనకి ఈ పేజ్ నెంబర్ 105లో ఇక్కడ వరకు ఉన్న కాన్సెప్ట్ ఇవి. ఇప్పుడు మనకి ఇక్కడ గృహహింస చట్టం గురించి కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ పాయింట్స్ని ఒకసారి చూద్దాం. ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇప్పుడు వాటిని రఫ్ చేయబోతున్నాను.
ఇప్పుడు మనం ఇక్కడ గృహహింస చట్టం గురించి కొన్ని పాయింట్స్ ఇచ్చాడు. ఎగ్జామ్లో ఇటువంటి చట్టాల గురించి కూడా అడుగుతాడు. ఎందుకంటే ఈ కింది వల్ల గృహహింస చట్టానికి సంబంధించిన భావన ఏమిటి, లేకపోతే సంబంధించిన భావన ఏమిటి అనేది ఇవ్వచ్చు. ఇక్కడ మనకి 3-4 పాయింట్లు ఉన్నాయి. సో దీన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ కాన్సెప్ట్తో దాదాపుగా ఈ చాప్టర్లో ఉన్న అన్ని పాయింట్స్ మనం కవర్ చేసినట్లుగా అయిపోతుంది అన్నమాట. ఇక్కడ మనకి గృహహింస చట్టం చూడండి, ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మనకు ఉన్నాయి. గృహహింస గృహహింస చట్టం మనకి ఇక్కడ 2005. సో ఈ చట్టం చూడండి, మనకి ఈ చట్టంలో సాధారణంగా పురుషుడు అంటే భర్త, మొదటి పాయింట్, భర్త తన భార్యను గాయం చేసినా కానీ, లేకపోతే భార్యకు హాని కలిగించినా కానీ, లేకపోతే గాయం చేస్తానని కానీ, హాని చేస్తానని బెదిరించిన, గాయం లేదా హాని చేసిన, లేకపోతే చేస్తానని బెదిరించినా కానీ గృహహింస కేసు కింద కేసు అనేది ఫైల్ చేయొచ్చు అనమాట. ఎప్పుడు కేసు ఫైల్ చేయొచ్చు? గాయం చేసినా కానీ, హాని చేసినా కానీ, లేకపోతే గాయం చేస్తానని కానీ, హాని చేస్తానని కానీ, బెదిరించినా కానీ గృహహింస కింద కేసు ఫైల్ చేయవచ్చు. అయితే ఈ గాయం అనేది ఎలా ఉంటుందంట, గాయాన్ని ఈ కేసులో ఎలా పరిగణిస్తారంట, ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ చట్టం కింద. ఇవే మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. గాయం ఎలాంటిదంట, గాయం అంట మహిళల మీద గాయాన్ని ఎటువంటి అంశాలను కూడా గాయంగా పరిగణిస్తారంటే, మహిళలను శారీరకంగా హింసించడం లేదా కొట్టడం, అలాగే చూడండి మనసుని గాయపరిచేటట్లు తిట్టడం, అంటే మనసును గాయపరిచేటట్లు తన భార్యని తిట్టినా కానీ గాయం కిందకే వస్తుంది అని మనకి గృహహింస చట్టంలో పేర్కొనటం జరిగింది. మరి వేధింపులు అంటే ఏంటి? ఇవి గాయాలు. మరి వేధింపులు అంటే మహిళలని వేధిస్తున్నాడు. మరి వేధింపులు అనే దానికి చట్టం ఎటువంటి నిర్వచనం ఇచ్చిందో ఒకసారి చూడండి. శాబ్దిక ఉంది. శాబ్దిక అంటే ఏంటి చెప్పండి? శాబ్దిక అంటే మాటల ద్వారా, మనకి సైకాలజీలో వస్తాయి శాబ్దిక చిహ్నాలు, అశాబ్దిక చిహ్నాలు. అంటే శాబ్దిక అంటే శబ్దాల ద్వారా, మాటల ద్వారా. శాబ్దిక అంటే మాటల ద్వారా, అశాబ్దిక అంటే బొమ్మలు అనమాట. అశాబ్దిక చిహ్నాలు అంటే, శాబ్దిక అంటే మాటలు, తర్వాత లైంగిక, మాటల ద్వారా కానీ లైంగిక ద్వారా కానీ, ఆర్థిక విషయాలకు సంబంధించిన ఆర్థిక వేధింపులు, శారీరక వేధింపులు అంటే మాటల ద్వారా లైంగికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెట్టిన అవి అన్నీ వేధింపుల కిందకే వస్తాయంట. శాబ్దిక, లైంగిక, ఆర్థిక. మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడగచ్చు. గృహహింస చట్టం కింద ఈ కింది వానిలో వేధింపు కానిది, వేధింపుకి సంబంధించి గృహహింస చట్టంలో భావన కానిది ఏంటి అడగచ్చు. 3 ఇచ్చాడు మనకి టెక్స్ట్ బుక్. శాబ్దిక, లైంగిక, ఆర్థిక. ఈ 3 విషయాల్లో ఇబ్బందులు పెట్టినా అది వేధింపుల కిందకే వస్తుంది అన్నమాట. ఈ గాయాలు చేసిన, వేధింపులు చేసిన గృహహింస చట్టం కింద మనకి శిక్ష అనేది పడుతూ ఉంటుంది. మరి గృహహింసలో గృహ అనే దానికి ఎటువంటి నిర్వచనం ఇచ్చారు? గృహ అనే కాన్సెప్ట్కి ఎటువంటి నిర్వచనం ఇచ్చారంటే, గృహ అంటే నేరానికి పాల్పడ్డ పురుషునితో సహా ఆ ఇంటిలో కలిసి నివసిస్తున్న వారంతా, అంటే తన భర్తతో పాటు, పురుషునితో పాటు ఆ కుటుంబంలో నివసిస్తున్న వారంతా.
చూసారా ఎంత కాన్సెప్ట్ అయితే ఇందులో ఉందో. మనం జస్ట్ పైపైన చేసేసి ఇందులో నుంచి బిట్ ఏది రాదనుకుంటాం, కానీ ఇటువంటి వాటిల్లో నుంచే మనకి బిట్స్ అయితే రావడం జరుగుతుంది. పురుషునితో పాటు ఆ కుటుంబంలో నివసిస్తున్న వారంతా కూడా మనకి గృహ అనే భావన కింద రావటం అయితే జరుగుతుంది. సో 4 పాయింట్లు వచ్చినాయి. ఈ 4టి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గృహహింస చట్టం కింద ఇది మనకి పేజీ నెంబర్ 105లో ఇవ్వటం జరిగింది. సో ముందుగా పార్లమెంటు ఒక అంశం కింద చట్టాలు చేయాలనుకుంది. ఆ చట్టాలు చేసేటప్పుడు ప్రజల నుంచి బాగా వినతులు వచ్చిన తర్వాత ముందుగా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏర్పాటు చేసి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెడతారు. పార్లమెంట్ ఆ బిల్లు మీద చర్చించవచ్చు, లేకపోతే ఒక స్టాండింగ్ కమిటీస్ అని ఉంటాయి. స్టాండింగ్ కమిటీలు అంటే పార్లమెంటు సభ్యులతో ఏర్పడిన కొన్ని కమిటీలు ఉంటాయి. ఆ కమిటీకైనా సిఫార్సు చేయవచ్చు. అలానే ఈ గృహహింస చట్టాన్ని కూడా పార్లమెంట్ అనేది స్టాండింగ్ కమిటీకి సిఫార్సు చేసిందని మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వటం జరిగిందనమాట. సో పార్లమెంట్లో సిఫార్సు స్టాండింగ్ కమిటీకి వచ్చేసింది. తర్వాత అది మళ్ళీ తిరిగి పార్లమెంట్కి వచ్చింది. పార్లమెంట్లో లోక్సభ ఆమోదించింది. లోక్సభ నుంచి ఆ బిల్లు రాజ్యసభకు అయితే వెళ్తుంది. ఈ 2 సభలు ఆమోదించిన తర్వాత అది రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి తన ఆమోద ముద్ర తెలిపిన తర్వాత బిల్లు అనేది ఇప్పటి వరకు అది బిల్లు రూపంలో ఉంటుంది. బిల్లు కాస్త రాష్ట్రపతి ఆమోద ముద్ర సీల్ వేసిన తర్వాత ఆ బిల్లు అనేది చట్టంగా మారుతుంది. ఈ చట్టానికి సంబంధించి కార్యనిర్వాహక వర్గం ఎలా అమలు చేయాలో దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చేస్తుంది. ఇది బిల్లుకి సంబంధించింది. ఇక్కడ ఏంటిది, ముందు స్టాండింగ్ కమిటీ కాదు, లోక్సభలోకి రావడానికి ముందు ప్రజల నుంచి లేకపోతే వివిధ స్వచ్ఛంద సంస్థల నుంచి వినతులు వస్తాయి. ప్రభుత్వానికి వినతులు వస్తాయి. సో ప్రభుత్వం బిల్లు పెడుతుందన్నమాట. ఆ బిల్లు చట్టంగా ఈ విధంగా అమల్లోకి వస్తుంది. అదేవిధంగా గృహహింస చట్టం కూడా ఆ విధంగానే వచ్చింది. ఇది మనకి ఒక చిన్న స్టోరీ రూపంలో ఇచ్చింది. మీరు ఆ స్టోరీ చదువుకోండి, చాలా సింపుల్గా మీకైతే అర్థమైపోతుంది. సో ఆ స్టోరీ మీకు అర్థమైపోతుంది. అలాగే మనకి ఇక్కడ పేజీ నెంబర్ 105లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక గోల్ ఇచ్చారు. నేను ఆల్రెడీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశా. ఇక్కడ మనకి 5వ గోల్ ఇచ్చాడు. 5వ గోల్ ఏంటిది, జెండర్ ఈక్వాలిటీ, లింగ సమానత్వం. ఈ గోల్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. లింగ సమానత్వం అనే కాన్సెప్ట్ గురించి ఇచ్చాడు. సో మీకు ఇందాకే చెప్పా, ఒకవేళ పార్లమెంటు రాజ్యాంగానికి అనుకూలంగానే పార్లమెంటు కొన్నిసార్లు చట్టాలు చేస్తుంది. ఆ చట్టాలు కొన్నిసార్లు ప్రజలకు ఇష్టం లేకపోవచ్చు, కొన్ని వర్గాలు దాని ద్వారా నష్టపోవచ్చు. అది ఎలాగో చిన్న కాన్సెప్ట్ ఇచ్చాడు. ఒకసారి అది చూడండి. ఒకవేళ ఇప్పుడు తెనాలి మున్సిపాలిటీ ఉంది. మున్సిపాలిటీలో రోడ్డు పక్కన ఫుట్పాత్ ఉంది. ఫుట్పాత్ మీద ఎటువంటి ఈ బండ్లు కానీ నూడిల్స్ బండ్లు కానీ ఇటువంటి ఏవి పెట్టకూడదని మున్సిపాలిటీ ఒక చట్టాన్ని అయితే చేసింది. మనకి మీటింగ్ జరుగుతుంది కదా, వార్డు కౌన్సిలర్ వాళ్ళు చట్టాన్ని ఆమోదించారు. సో ఈ చట్టం మిగతా పౌరులందరికీ బాగానే ఉంటుంది, వాకింగ్ ట్రాక్ మీద వాకింగ్ చేసుకోవచ్చు. కానీ స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ చట్టం అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. ఆ వర్గం ప్రజలందరికీ ఈ చట్టం అనేది చాలా ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అది వారి యొక్క జీవన ఉపాధిని దెబ్బతీస్తూ ఉంటుంది. సో వారందరూ కలిసి ఏంటంటే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అంటే దీన్ని బట్టి ఏంటిది, ఒక చట్టం చేస్తే అది కొంతమంది వ్యక్తులకి అనుకూలంగా ఉంటుంది, కొంతమందికి వ్యతిరేకంగా ఉంటుంది. వ్యతిరేకంగా ఉండేవారు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు అనే కాన్సెప్ట్ మనకి ఇక్కడ ఇచ్చారు. నేను చెప్పిన కాన్సెప్ట్తో మీరు ఒకసారి పేజీ నెంబర్ 113 చదవండి, మీకు అది కూడా అర్థమైపోతుంది. అటువంటి దాని నుండి బిట్టు చదవండి, బిట్ రాకపోవచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది చూడండి. అమెరికాలో ఇటువంటి హక్కులకు వ్యతిరేకంగా, అంటే తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనే కాన్సెప్ట్కి వ్యతిరేకంగా అమెరికాలో మనకి 1955 డిసెంబర్ 1
డిసెంబర్ 1 ఏం చేశారు? రోసా పార్క్స్, పేరు చూడండి, రోసా పార్క్స్ అనే ఆఫ్రికన్ మహిళ శ్వేత జాతీయులకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని అయితే తీసుకొచ్చింది. ఆమె బస్సులో వెళ్తుంటే ఒక తెల్ల వ్యక్తికి సీట్ అడిగితే ఇవ్వలేదని వాళ్ళ మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణే అక్కడ సమానత్వం అనే చట్టం తీసుకురావడానికి దారితీస్తుంది అనమాట. 1955 డిసెంబర్ 1 రోసా పార్క్స్ అని గుర్తుపెట్టుకొని, తర్వాత 55 నుంచి వీళ్ళు పోరాటం చేస్తే 1964లో ఏం జరుగుతుంది? పౌర హక్కుల చట్టం, అమెరికాలో పౌర హక్కుల చట్టం వస్తుంది. 2 పాయింట్స్ మీకు పేజ్ నెంబర్ 113లో రైట్ సైడ్ బాక్స్లో ఉన్నాయి. సో ఆ 2 పాయింట్స్ని అండర్లైన్ చేసుకోండి. జాతి, మతము మరియు పుట్టుక ఆధారంగా వివక్ష చూపించకూడదని అమెరికాలో మనకి 1964 పౌర హక్కుల చట్టం చెబుతుంది. దీనికి ఈ చట్టం రావడానికి కారణం రోసా పార్క్స్ అనే ఆఫ్రికన్ జాతికి చెందిన మహిళ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడతో మనకి 8th క్లాస్లో పాలిటీ సిరీస్లో భాగంగా మనకి 4th చాప్టర్ చట్టాలని తయారు చేయటం ఎలా అనే కాన్సెప్ట్ అయితే మనకి అయిపోయింది. సో నెక్స్ట్ 6th చాప్టర్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీకు తెలబడతా ఉంటాయి. థ్యాంక్ యూ.